ఇంత ఇంత ఎండలు ముదురుతుంటే నీళ్ళకి కష్టమే ఉన్నదబ్బా. బస్తీలలోనైతే బగ్గనే తిప్పలైతుంది అప్పుడే. పట్నంలా ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఇవాళ ఆర్డర్ చేస్తే రేపో మర్నాడో వస్తున్నాయంటే చూడుండ్రిగా. సుక్క సుక్క బంగారం అవుతున్న గిసొంటి యాళ్ళ నీళ్లను ఎంత పైలంగా అడకం చేయాలి. ఇవాళ పూట గడిచిందా లేదా అని చూస్తే రేపు బిందెలు క్యాన్లు పట్టుకొని ఉరకాల్సి వస్తుంది. ఏడగిన్నని నీళ్లు దొరుకుతాయా అని. ఇక ముచ్చటేందంటే రోడ్డు మీద వరద వాడుతున్నది పైప్ లైన్ లీక్ అయి కాదుల్లో అన్న బండికి తానం చేపిస్తున్నాడు. అది కూడా మున్సిపాలిటీ వాళ్ళు తాగుమని ఇండ్లకు సప్లై చేస్తున్న మంచినీళ్లతోటి. పట్నంలో పంజాగుట్టకెళ్ళి జూబ్లీ హిల్స్ పోయేతో వల్ల రోడ్డు మీద వరద వాడుతుంటే చూసినట్ట వార్డు బోర్డు ఎండి గారు. ఏమైందో అరుచుకోమని ఎంబటే ఆఫీసర్ల కాడరేస్తే అన్న బండి గడిగిన ముచ్చట తేలింది. హీగేమున్నది ఎండాకాలం గిన్నె నీళ్లు వేస్ట్ చేస్తావా అని 1000 రూపాయలు దండగేసిండ్రు. బండిగాడు కూడా తప్పు కాదు కానీ తాగే నీళ్లతోటి అయితే తప్పే. ఇంత ఎండలు ముద్రవట్టే నీళ్ళకి తిప్పలయ్యి ఆడాడ ట్యాంకర్లు తెప్పించుకొని పోసుకుంటున్నారు. గిసొంటి టైంలా గిన్నె నీళ్లు వేస్ట్ చేస్తే ఎట్లా? ఎండాకాలం వెళ్లేదాకా ఇష్టం వచ్చినట్టు నీళ్లు వారవోసుడు బంద్ పెడితే మంచిది. ఉత్త పుణ్యానికి దండగా పడ్డదంటే బైక్ సర్వీసింగ్ పైకం తుట్టి పడ్డట్టే చూసుకోండి మళ్ళా.